హాయ్ ఫ్రెండ్షిప్ అడ్వైస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పనా. ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు పొద్దుటలాగానే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, నైట్ అయితే గుడ్ నైట్ ఇలా బిజీగా పెట్టి వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నప్పుడు మిమ్మల్ని మీ వర్క్ చేయనివ్వకుండా కంటిన్యూస్గా ఇది ఏదో కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ నిజంగా మీకు అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఒక రోజు అది తిన్నప్పుడైనా ఇంకేదైనా చేసినప్పుడైనా నువ్వు తిన్నావా, ఎలా ఉన్నావు, ఇవాళ అంతా ఓకేనా అని ఒక్క మాట అడగటానికి ఎక్కువ టైం పట్టదండి. ఇవాళ మీరు మాట అడగకుండా ఉండవచ్చు, ఆ రోజు వాళ్ళు చాలా చాలా బాధల్లో ఉండవచ్చు. వాళ్ళకు మీరు అడిగి ఆర్ యూ ఓకే అనగర మాట మనకు ఒకరు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి నా బాధ తెలిసింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో అది హ్యాపీగా అలవాటు చేసుకోండి, ఏం పోయింది. 24 గంటలు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాగా ఇంకేదో అంబానీలాగా లేదంటే మోడీజీలాగా ఎవరు అంత బిజీగా ఉన్న కాదండి. మీరు మీ ప్రయారిటీ ఉన్న వాళ్ళకు, ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకు మీరు టైం స్పెండ్ చేస్తారు. కానీ మిమ్మల్ని ఇంపార్టెంట్గా చూసిన వాళ్ళని మీ చిన్న చూపులో చూస్తుంటారు. అది చాలామంది చేసే పనులు. ఇవాళ మీకేమో ప్రయారిటీ ఇచ్చే అన్నీ అవైలబిలిటీగా ఉంటుంది, కానీ మీరు కూడా అవతల వాళ్ళకి ఒకరు మీ మీద ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీరు కూడా అవతల వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కదా. వన్ సైడ్ యుద్ధంలాగా ఎంతసేపు వన్ సైడ్ చేస్తూ ఉంటే రబ్బర్ బ్యాండ్ కూడా దిగిపోతాయండి. కొన్ని రబ్బర్ బ్యాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్గా ఈ 2 రబ్బర్ బ్యాండ్ ఒక ఎడ్జ్ నేను 2 వైపుల నుంచి పట్టుకుని లాగితే సాగుతుంటుంది, కానీ ఒకవైపే పట్టుకుని ఎంత స్ట్రెచ్ లాగినా కూడా ఏదో ఒక పాయింట్లో తెగిపోతుంది. మన రిలేషన్స్ కూడా అంతే, కొన్ని 2 వైపుల నుంచి రావాలి, ఇచ్చుకోవటం పుచ్చుకోవటం మళ్ళీ ఇవ్వాలి. అంటే ఇదన్నీ ఫైనాన్షియల్ డీలింగ్ కాదండి, 2 వైపులు ఉన్న ఎమోషన్స్ కనెక్టివిటీ. పిల్లలు చూడండి, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు, లంచ్ బాక్స్ తీసుకెళ్తారు, స్నాక్స్ బాక్స్ తీసుకెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో రోజు షేర్ చేసుకుంటారు. అది ఫుడ్ బాగా టేస్టీగా ఉంది కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ లవ్. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి, అమ్మ నాకు 2 చాక్లెట్ కొనిస్తావా, నా ఫ్రెండ్కి కూడా ఒకటి ఇవ్వాలని ఉంది, ఈ చాక్లెట్ నాకు బాగా నచ్చింది, నా ఫ్రెండ్స్కి ఇస్తే డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చిన్న చిన్నది. అది మీరు కొన్ని కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి గురుగారు. 2 రూపాయల ఎక్లెస్ చాక్లెట్ తీసుకెళ్ళి ఇవాళ ఉన్న దానిలో ఇచ్చినా కూడా దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ అండి. ఆ చిన్న ఖరీదు ఏం చేసినది అంటే ఇక్కడ మీ ఖరీదుంగది కనుకంటే నన్ను గుర్తు పెట్టుకున్నారు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లవ్. ఆ పాయింట్లో మీరు ఒక ఇండికేట్ చేస్తున్నారు, ఇది నేను అక్కడి నుంచి తీసుకొస్తున్నాను, ఇస్తున్నాను, చేస్తున్నానని చెప్పి. ఇంతకుముందు చిన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే ప్రతి వాళ్ళు వచ్చి పిల్లలు వెళ్ళిపోయినప్పుడు లేదంటే పిల్లల్ని దగ్గర చూసుకుని ఏంటి ఎలా ఉన్నాం, బాగా చదువుకుంటున్నావు, ఏం చదువుకుంటున్నావు, ఏం వచ్చు నీకు, నాకు ఒకసారి చెప్పవా అని ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చినప్పుడు ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకొస్తారు. అది డిఫరెంట్. వెళ్ళినప్పుడు ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఇచ్చి ఇదిగో పాకెట్ మనీ, నీకు ఇష్టమైనది కొనుక్కో అని ఇచ్చి వెళ్తుంటారు. సో అప్పుడు ఆ పిల్లల్లో ఉన్న ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ ఇవాళ ఎక్కడ ఉందండి? అసలు వాళ్ళు ఇవ్వాల్సిన ఇండికేషన్ ఏంటి? తీసుకురావాల్సిన ఇండికేషన్ లేదు కదా. అమ్మ నాన్న కొనివరా ఏంటి, అందరూ కొనిస్తారు, అన్నీ దొరుకుతుంది. కానీ అక్కడ నుంచి ఇప్పుడు యూఎస్ నుంచి ఎంతమంది వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు గుర్తు పెట్టుకుని ఏదో తెస్తారని. ఇవాళ ఉన్న రోజులు ఎవరు ఏది లెక్కలేదని అనుకోండి, కానీ అట్లా సంబంధాలన్నీ మొత్తం దిగిపోయి ఎవరంటే ఎవరికో ఏముందిలే ఇస్తా లేదు ఇచ్చే అక్కడ పడేయండి చూద్దాం, అది కాదండి. దానికి ఒక లైఫ్ అంటే దానికి ఒక ప్రాణం ఉన్నట్టు ఫీల్ అవటమే. మన కోసం ఎందుకు ఇస్తారు, ఊరికి ఎవరు ఇవ్వరు కదా. ఇచ్చిన వాళ్ళు కూడా మీ రిమైండర్ కూడా వాళ్ళకి అందాలి కదా. తల్లిని పిల్లల్ని కంటాం కూడా ఫ్యూచర్లో మనని చూసుకుంటారు. అసలు పిల్లలు చూసుకుంటారు, ఈ పిల్ల నన్ను చూసుకోదు, ఈ పిల్ల వల్ల నాకు టార్చర్గా ఉంటుంది, ఈ పిల్ల నాకు చాలా కష్టాలు పెడుతుంటాడు అని అనుకుని ఏ తల్లి అయినా ఊహించి ఉన్నా ఏ బిడ్డలను కనేదారు కాదండి. లేదంటే ఈ బిడ్డ నన్ను చంపుతాడు, నరుగుతాడు, ఈ బిడ్డ చదువుకే చదవడు, ఈ పిల్ల అసలు ఏం దేనికి పనికిరాదని చెప్పి ఏ తల్లికైనా తెలిస్తే
ఆ బిడ్డను కూడా ఎవరైనా కంటానికి రెడీ అవుతారో లేదో స్టిల్ నాకు క్వశ్చన్ మార్కేనండి. బిడ్డని ఎప్పుడు మనని ప్రేమగా చూస్తుంది, మనం చూస్తామని చెప్పి మనకు అవసరం ఉన్నా లేకపోయినా అన్ని ప్రేమ ఎక్కువ ఇచ్చేస్తుంటాం. అంటే అలా ఇచ్చేసి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతూ ఉంది. మన పిల్ల ఇంకా 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 బాగా చేస్తుంది, ఇంకా బాగా చదువుతుంది, ఇంకా దీనివల్ల జరిగినప్పుడు వీళ్ళు సెటిల్ అవుతారు, సెటిల్ అయితే నాకు ఇదవుతుంది, ఫ్యూచర్లో నన్ను చూసుకుంటాడని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంటేనండి. సో ప్రతి దానికి ఇన్వెస్ట్మెంట్ దాన్ని లింక్ అయి ఉంటుంది. అలా లైఫ్ అంతా ఇన్వెస్ట్మెంట్ అదన్నీ అంటే ఇచ్చుకోవటం పుచ్చుకోవటం, ఇచ్చుకోమమైనా పుచ్చుకోవడమైనా ఊరికే అనరండి, ఏది ఊరికే ఉండదు. అలా ఉన్న సామెతలన్నీ ప్రతిదానికి మీరు మిమ్మల్ని ఎవరైనా ఎక్కువ కేర్ తీసుకున్నప్పుడు వాళ్ళని కూడా కేర్ తీసుకున్నాను. రోజు మెసేజ్ చేసిన వాళ్ళు ఎందుకు మెసేజ్ చేయలేదు, వాళ్ళతో ఎందుకు ఎప్పుడు ఖాళీగా ఉండి మెసేజ్ చేసుకోవటం కాదండి. మీరు బిజీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు తిన్నారా, వాళ్ళు ఓకేనా, వాళ్ళు మర్చిపోయినా ఏముంది, ఒక చిన్నదండి, ఒక్క నిమిషం ఫోన్ కాల్. గంటల తరబడి మీరు మాట్లాడమని ఎవరైనా చెప్పారా? లేదండి. 1 మినిట్ 2 మినిట్ నేను బిజీగా ఉన్నాను, నువ్వు కేర్ఫుల్గా ఉండు, హ్యాపీగా తిను, నేను తిన్నాను, అంతా ఓకే కదా, ఏదైనా అవసరమైతే మెసేజ్ చేయండి, కాల్ చేయండి అని రోజు చెప్పండి. ఏముంది, వితిన్ 1 మినిట్ ఆ 2 మినిట్ అండి. అంటే మీకు అవసరం ఉన్నప్పుడంతా వాళ్ళని వాడుతుంటారు, అవసరం లేనప్పుడంతా టచ్ మీ నాట్. ఏంటండి అర్థం కావట్లేదు. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందా? మా సిచ్యువేషన్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఇవన్నీ ఎక్కువ ఫేస్ చేసుకుని వీళ్ళంతా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆ డిస్కషన్లో మాలాగా మీరు కూడా ఎవరో ఒకరు ఉండి ఉంటారని అనుకుంటున్నాను. సో